మగవారిలో ఇన్‌ఫర్టిలిటీ. ఇది కూడా ఈ మధ్య కాలంలో వింటున్నాం. సో, రాటానికి చాలామంది సంకోచిస్తున్నారు. కానీ ఇంకొంతమంది మాత్రం వచ్చి డాక్టర్ సలహా తీసుకుంటున్నారు. ఎందుకు మగవాళ్ళలో ఇన్‌ఫర్టిలిటీస్ అండి? మగవారిలో ఇన్ఫర్టిలిటీ అంటే సైజు తక్కువ ఉంటుంది. చిన్న సైజు ఉంటాయి. తర్వాత వీర్యంలో వీర్య కణాల సంఖ్యే కాదు, ఆ కదలిక చలనం ఉండాలి. అవి పడుకుని ఉంటాయి. వీర్యకణం కదలిక లేకపోతే, అది చలనం లేకపోతే అదేం చేయాలి? యోనిలో వీర్యం పోసిన తర్వాత ఈదుకుంటూ వెళ్ళి అండాశయ ముఖద్వారంలో దూరి అండ అక్కడ అదే గర్భాశయ ముఖద్వారంలో దూరి గర్భాశయం లోకి వెళ్ళి అక్కడ అండంతో కలవాలి. ఎప్పుడైతే చలనము లేదో పిల్లలు పుట్టరు. కనుక ఇక ఉన్న వీర్య కణాలు ఎంత శాతము చలనం ఉందని చూడాలి. ఇంకోటి వాటి ఆకారం కూడా ముఖ్యం. ఆ గర్భాశయ ముఖద్వారంలో లోపలికి ప్రవేశించాలంటే దానికి ఒక తల కావాలి. తలకాయ లేకుండా దేహం తోక ఉంటే వెళ్ళలేదు. కనుక ఆకారం కూడా ముఖ్యం. తలకాయ లేని వీర్య కణాలు ఉంటాయి. దేహము లేని వీర్య కణం ఉంటుంది. తోక లేకపోతే ఈత కొట్టలేం కదా! ఉట్టి తలకాయ ఏం చేస్తుంది? కనుక తల, దేహము, తోక 3 ఆకారం ఉండాలి. ఇవి ఏంటి? ఒక 70% వీర్య కణాలు ఈ ఆకారాలుండి ఈత కొట్టుకుంటూ వెళ్ళిపోతే పిల్లలు పుడతారు. కనుక వీర్య కణాల యొక్క సౌష్ఠవ లోపము, ఆకార లోపము, సంఖ్యాపరమైన లోపాల వల్ల కూడా ఇలా జరుగుతుంది. తర్వాత కొంతమందికి వృషణాలు అయి కింద సంచిలో ఉండవు. పొట్టలో ఉండిపోతాయి. అది తెలవదు వాళ్ళకి. కింద ఊరికే ఖాళీ సంచి ఏలాడుతుంటుంది. తల్లి ప్రతి ఒక్క తల్లికి నేను ఇచ్చే సూచన, మీ పిల్లవాడికి 4 ఏళ్ళో, 5 ఏళ్ళో ఆ సంచిలో గోలికాయ తగులుతుందో లేదో చూడవలసిన బాధ్యత తల్లికి ఉంటుంది కదా! స్నానం చేయించేటప్పుడు లోపల గోలికాయలు ఉన్నాయా లేదో చూసుకోవాలి. ఆ! ఉన్నాయి కదా! తిత్తి ఉంది కదా అని ఆనందపడుతుంటారు. తిత్తి కాదు, లోపల గోలి ఉండాలి. అవి పొట్టలో ఉండిపోతాయి. గోలీకాయలు టెస్టిస్ అనేవి పొట్టలో ఉంటే పిల్లలు పుట్టరు. వేడి ఎక్కువ ఉంటుంది పొట్టలో. ఆ పొట్టలో ఉండే వేడికి వీర్య కణాలు ఉత్పత్తి కావు. అందుకే దేవుడు ఏం చేశాడు, ఒక సంచులు పెట్టాడు 2. పురుషాంగం కింద 2 సంచులు పెట్టి, ఆ 2 సంచుల్లో పెట్టాడు. ఎందుకంటే అక్కడ టెంపరేచర్, ఉష్ణోగ్రత తక్కువ ఉంటుంది. శరీర ఉష్ణోగ్రత కంటే 4, 5 డిగ్రీలు తక్కువ ఉంటుంది అక్కడ. అందుకని అక్కడ పెడితేనే ఉత్పత్తి అవుతుంది. మన శరీర ఉష్ణోగ్రత 37 డిగ్రీల ఈ ఉత్పత్తి చేయలేవు. అక్కడ 32 ఉంటేనే ఉత్పత్తి జరుగుతుంది. అందువల్ల సంచిలో ఉండేటట్టు చూసుకోవాలి. ఆ విధంగా పుట్టుకతో వచ్చే లోపాల వల్ల కూడా ఇటువంటి సమస్య ఉత్పన్నమవుతుంది. కొన్నిసార్లు అవి కనపడవు. కనపడినప్పుడు పొట్టకి అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేస్తే అవి ఎక్కడున్నాయో కనుక్కోవచ్చు. ఆ విధంగా ఈ వృషణాలలో, నిర్మాణంలో అవి ఉండే ఎక్కడున్నాయి అనే దాన్ని బట్టి కూడా పురుషుల్లో సమస్యలన్నీ ఉంటాయి. ఇంకోటి సాధారణ సమస్య ఏంటంటే హ్మ్. వారికోసీల్ అంటారు. ఈ వారికోసీల్ అంటే ఈ వృషణానికి రక్త సరఫరా చేసే ధమని ఉంటుంది. ఆ ధమనేమో వృషణానికి, గోలికాయకి రక్తం తెస్తుంది. మళ్ళీ తీసుకువెళ్ళేదాన్ని సిర అంటారు. ఆ సంచిలో ఉండే సిర ఒకటుండాలి. కానీ కొంతమందికి ఒకటి కాదు, కొన్ని గుట్టకుండా ఏర్పడతాయి. దాన్ని వారికోసీల్ అంటారు. ఈ వారికోసీల్ ఉండటం వల్ల ఏమవుతుందంటే, రక్త ప్రసరణ ఉండవలసిన దానికంటే ఎక్కువయ్యి, అక్కడ ఉష్ణోగ్రత ఎక్కువైపోయి 37 డిగ్రీలు వచ్చేసి ఉత్పత్తి కాదు. కనుక ఈ వారికోసీల్ అనేది చాలా సహజ సిద్ధం. అది ఎట్లా కనుక్కోవచ్చు అంటే, అక్కడ స్కానింగ్ చేస్తారు. గోలికాయకి ఆ సంచి ఉంటుంది కదా! పురుషాంగం కింద సంచిలో స్కానింగ్ చేస్తే వారికోసీల్ గ్రేడ్ 1 అని, 2 అని, 3 అని, 4 అని ఉంటాయి. దానికి కొన్ని ప్రత్యేక పద్ధతుల ద్వారా వారికోసీల్ చికిత్స చేయటము ద్వారా వీర్య కణాల సంఖ్య పెంచి పిల్లలు పుట్టే అవకాశం ఉంటుంది. ఆ విధంగా పురుషులు ఈ విధమైన చర్యలు తీసుకోవాలి. కొంతమంది టెస్టోస్టెరాన్ అనే హార్మోన్ తక్కువ ఉంటుంది. హార్మోన్ పెరగడానికి కావాల్సిన టాబ్లెట్లు, ఇంజెక్షన్లు లేదా ఆహార పదార్థాలు. హార్మోన్లు పెరగాలంటే శనగలు, పెసలు, బొబ్బర్లు, చిరుధాన్యాలు, డ్రై ఫ్రూట్స్, అంటే వాటితో పాటు గుమ్మడి గింజలు, పుచ్చగింజలు, పొద్దుతిరుగుడుపు గింజలు. ఇవి 2 స్పూన్లు విడివిడిగా రాత్రిపూట నానబెట్టి హ్మ్. ఉదయాన్నే కలుపుకొని తినొచ్చు. పుచ్చ, పొద్దుతిరుగుడు, ఆహ్, ఈ 3 కూడా. పుచ్చ, పొద్దుతిరుగుడు,
గుమ్మడి గింజలు. ఈ మూడిట్లో పురుష అవయవం యొక్క పటుత్వాన్ని పెంచే విధానం, అలాగే పురుష హార్మోన్ల సంఖ్యను పెంచే విధంగా సహజసిద్ధంగా ఇప్పుడు ఎందుకు మనం పుచ్చకాయ ఉంది. పుచ్చకాయలో గింజలు ఎవడు తినడు. ఎర్రటి కండలో ఆ గింజలు ఊసేస్తుంటారు. మళ్ళీ లాంఛనంగా మళ్ళీ కొనుక్కొచ్చుకొని మళ్ళీ నానబెట్టి నీ పురుషాంగం గట్టిపడటానికి ఎందుకు? పుచ్చకాయ కొనుక్కో. పుచ్చకాయ తిను బ్రహ్మాండం. పుచ్చకాయ తింటే పురుషాంగం గట్టిగా బాగా జోరుగా పనిచేస్తుంది. తినేటప్పుడు ఎర్ర కండలో ఉండే నల్ల గింజలు కూడా నవిలేయాలి. ఇప్పుడు నేను పురుషాంగము గట్టిపడటానికి ఇవి చేయమంటే చేశారు కొంతమంది. ఎర్ర కండలో ఉండే నల్ల గింజలు తిన్నారు, దాని కింద ఉండే తెల్ల కండ కూడా తినాలి. తిని వాళ్ళకి సహజసిద్ధంగా వాళ్ళకి హార్మోన్లు పెరిగిపోయినాయి. కనుక పుచ్చ గింజలు చాలా బ్రహ్మాండంగా పనిచేస్తాయి. గుమ్మడి గింజలు పనిచేస్తాయి, పొద్దుతిరుగుడు పువ్వు గింజలు కూడా పనిచేస్తాయి. ఇది సహజసిద్ధమైన చిట్కా. ఆ మందులు కూడా లేకుండా వీటితోనే బ్రహ్మాండంగా హ్యాపీగా ఉండేవాళ్ళు కూడా ఉన్నారు. ఆ విధంగా మనం ప్రకృతిని ఎప్పుడూ విస్మరించకూడదు. ప్రకృతిలో లభించే వస్తువులు మనం వాడుకోవాలి. అలాగే లవంగం ఉంది. నేను లవంగం గురించి వీడియో చేశాను. హ్మ్. లవంగం బ్రహ్మాండంగా పనిచేసింది. చాలామంది నాకు చెప్పారు, అయ్యా మందుల గింజలు లేకుండా మీరు చెప్పినట్టుగా పొద్దున్నే 2 లవంగాలు, మధ్యాహ్నం 2 లవంగాలు, రాత్రి 2 లవంగాలు వేసుకున్నాం. లవంగం బ్రహ్మాండంగా నా మగతానాన్ని పెంచింది, నా సమస్య పరిష్కారం అయిందని ఫోన్లు చేసి చెప్తుంటారు. కనుక చిన్న లవంగం ఎంత బ్రహ్మాండమైన మరి పనితీరు చూపిస్తుందో, ప్రదర్శిస్తుంది. కనుక ఈ ప్రకృతిలో లభించే చిట్కాలను మనం ఎప్పుడూ విస్మరించకూడదు. వాటిని ఎప్పుడు కూడా ఉపయోగించుకోవాలి. ఈ మొలకల్లో కూడా బ్రహ్మాండమైన పటుత్వం వస్తుంది. డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి. మార్చి వేరుశనగలు, జీడిపప్పు, మరి ఈ వీటిని మార్చి రాత్రిపూట నానబెట్టి పొద్దున్నే తినాలి. పిస్తా, కిస్మిస్ ఇవన్నీ కలిపి ఒకే రోజు కాదు, ఒక 5-6 గింజలు నానబెట్టుకుని తినచ్చు. వేరుశనగ పప్పులు వేయించుకొని తినచ్చు, ఉడకబెట్టుకుని తినచ్చు, లేదా వేరుశనగ బెల్లం పాకం, చక్కెర పాకం కాదు, బెల్లం పాకం చిక్కి అది తింటే సూపర్. అట్లాగే జీడిపప్పు పాకం బెల్లంతో చేసింది వాడాలి. కనుక ఈ పురుషాంగం యొక్క పనితీరుని, పురుష హార్మోన్లు ప్రభావితం చేసేవి ఆహార పదార్థాలు చాలా బాగుంటాయి. ఇంకో చిట్కా, ఎవరికైతే మగతనం లోపించిందంటే ఒక చిట్కా ఏంటంటే, రంగులుండే పండ్లు తినండి, రంగులుండే కూరగాయలు తినండి. ఏది రంగు ఉందంటే ఆ రంగులో యాంథోసైనిన్ అనే ఒక పదార్థం ఉంటుంది. రంగులు అన్నాను కదా, చెప్తాను చూడండి. టమాటా ఎర్రగా ఉందా, దాంట్లో యాంథోసైనిన్ ఉంది. నేరేడు దాంట్లో రంగు ఉందా. తర్వాత బ్లూబెర్రీ, బ్లాక్బెర్రీ, స్ట్రాబెర్రీ ఎర్రగా ఉందా, దాంట్లో యాంథోసైనిన్ ఉంది. అట్లాగే దానిమ్మ గింజలు వాడి చూడండి. ఇప్పుడు పుచ్చకాయ కూడా ఎందుకు చెప్పాను, పుచ్చగింజ నల్లగింజ, ఎర్రకండలో కూడా యాంథోసైనిన్ ఉంది. అట్లాగే కూరగాయల్లో ఇప్పుడు బెంగళూరు మిర్చి ఉంది, క్యాప్సికమ్ అంటాం. దాంట్లో ఆకుపచ్చవి ఉన్నాయి, పసుపువి ఉన్నాయి, ఎర్రవి ఉన్నాయి. మీరు లైంగిక సామర్థ్యం పెంచుకోవాలంటే ఎర్రవి, పసుపువి వాడాలి. ఆకుపచ్చ ఏ కూరగాయలకు ఓకే. కనుక కూరగాయలు కానీ పండ్లు కానీ ఎర్ర రంగు ఉండేవి తింటే, లేదా బ్లూ రంగు ఉండేవి తింటే, అంటే వంకాయ ఉంది కదా, వంకాయ రంగు ఉంటుంది కదా, ఆ వంకాయ నీలి రంగు వంకాయ ఉంటుంది. అట్లా ఈ రంగు యాంథోసైనిన్ అంటారు. పటుత్వాన్ని, లైంగిక పటుత్వాన్ని ముఖ్యంగా పురుషులు పెంచే గుణం ఉంది. అట్లాగే మనకి డ్రాగన్ పండు ఉందా, డ్రాగన్ పండు 2 రకాలు ఉంటాయి. లోపల కండ తెల్లగా ఉండే కండ ఉంటుంది, కానీ అదృష్టవశాత్తు తెలంగాణలో ఎర్ర కండ ఉంటుంది. ఇక్కడే పండుతాయి. ఎర్రగా ఉండే డ్రాగన్ పండు తినాలి. ఆ ఎర్రగా ఉండే డ్రాగన్ పండు తిని బ్రహ్మాండం, లైంగిక పటుత్వాన్ని పెంచుతుంది. ఈ విధంగా ఏరి కోరి రంగులు ఉన్నాయి, ఎర్ర రంగు, బ్లూ రంగు, నల్ల రంగు, అవి ఉన్న వస్తువులు తినండి. తింటే సూపర్. ఆ విధంగా రంగు సహజ సిద్ధంగా ఉండే రంగే మీ లైంగిక పటుత్వాన్ని పురుషులకు పెంచే గుణం ఉంది. లవంగం బ్రహ్మాండంగా పనిచేస్తుంది.